హల్లెలూయా. స్థితిలో పలికిన 7 మాటల్లో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. లోకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో రాయబడిన రీతిగా యేసు ప్రభు వారు కల్వరి శిలువలో 3 మేకుల మీద మాంసముద్దగా వేలాడుతూ ఆయన మొదటిగా చెప్పిన మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పి ఆయన ప్రార్థించడం మనం చూస్తున్నాం. ఈ యొక్క శిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాటను మనం చూసినట్లయితే ఆయన ప్రార్థనతో ఈ యొక్క మాటను ప్రారంభించి చివరిలో కూడా ప్రార్థనతో మాటను ముగించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభు వారు కల్వరి శిలువలో పలికిన 7 మాటల్లో ఆయన 3 మాటల్లో ఆయన ప్రార్థన చేశాడు. అయితే మొదటి మాటలో కూడా మనం చూస్తున్నాము, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పి యేసు ప్రభు వారు ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. ఆ గెత్సేమనే తోటలో బంధించిన మొదలుకొని కల్వరి శిలువలో ఆ శిలువ మీద ప్రాణుపై ఎక్కించి అంతవరకు కూడా ఆయన్ని గాయపరుస్తూ, నిందిస్తూ, అవమానిస్తూ, ఆయన మోము మీద ఉమ్ము వేస్తూ, ముళ్ళ కిరీటాన్ని పెడుతూ, పిడిగుద్దులు గుద్దుతూ ఆయన అనేక మంది అపహసించారు, హేళన చేశారు. నువ్వే యూదుల రాజువైతే దిగిరామని చెప్పారు. ప్రజలు ఎంత ఇదిగా అక్కడ శాస్త్రులే కానీ, పరిచయలే కానీ, ఇంకా మత పెద్దలే కానీ ఎవరు ఏ విధంగా విమర్శించినప్పటికీ కూడా యేసు ప్రభు వారు తిరిగి ఒక్క మాట కూడా వారి గురించి ఏమి మాట్లాడకుండా వారందరిని గురించి తండ్రి అయిన దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. అదే మానవులుగా మనం చూసినట్లయితే మనకి చిన్న గాయం కలిగినప్పుడు ఎవరన్నా మనం అపహసిస్తే లేదా ఎవరన్నా ఒక మాట అంటే మళ్ళీ తిరిగి మనం చాలా ఎక్కువగా వాళ్ళ గురించి మాట్లాడతాం. అయితే ప్రభువు మాత్రం అంత బాధలో ఉండి కూడా, అంత వేదన అనుభవిస్తూ కూడా తిరిగి ఒక్క మాట కూడా ప్రజల్ని మారు మాట మాట్లాడకుండా ప్రజలందరి నిమిత్తము కూడా తండ్రి అయిన దేవుని క్షమించమని ప్రజలందరి నిమిత్తము యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక విజ్ఞాపనకర్తగా ప్రజలందరి కొరకు, పాపులందరి కొరకు కూడా ఆయన ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వారు పాపములు క్షమించడానికి భూమి మీద అధికారాన్ని కలిగి ఆయన ఉన్నారన్నమాట. దీనికి వాక్యం మనం చూస్తాము, నాలో పాపం ఉందని మీలో ఎవరన్నా స్థాపించగలరా అని చెప్పి ఆయన చెప్తారు. ఆయనలో పాపం ఉందని ఎవరు నిరూపించలేకపోయారు. కారణం ఏంటంటే ఆయనలో ఏ పాపము లేదు. అయితే ఆయన పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించిన వ్యక్తిగా ఆయన మనం చూస్తున్నాం. చూడండి, యేసు ప్రభు దగ్గరికి కూడా ఒక స్త్రీ పాపం చేసిందని చెప్పి రాళ్లతో కొడుతూ కొంతమంది వ్యక్తులు ఆ స్త్రీ వెనకాల వచ్చినప్పుడు ఆవిడ యేసు ప్రభుని ఆశ్రయించింది. యేసు ప్రభు వారు ఈ స్త్రీ గురించి ఏం చెప్తారు? ధర్మశాస్త్రం చెబుతుంది పాపము చేస్తున్న వ్యక్తిని, వ్యభిచారం చేస్తున్న వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపని చెప్తుంది. కాబట్టి ఈయన ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చి అన్నాడు కదా, ఇప్పుడు ఈయన ఏం చేస్తాడని చెప్పి అక్కడ ప్రజలందరూ కూడా చూస్తుంటే మీలో ఎవరైతే మొదటిగా పాపం చేయలేదో వారు వచ్చి మొదటిగా రాయేయమని చెప్పి యేసుప్రభు వారు చెప్పినప్పుడు ఒక్కరు కూడా ఆవిడ మీద రాయకుండా అందరూ కూడా అక్కడే రాళ్లు పడేసి వెళ్ళిపోవడం మనం చూస్తాం దేవుని యొక్క వాక్యంలో. అయితే యేసు ప్రభు వారు ఒకవేళ బహుశా శిక్షిస్తారని చెప్పి ఆ స్త్రీ అనుకుంది, కానీ యేసు ప్రభు వారు కూడా ఆ స్త్రీని శిక్షించలేదు. అమ్మా, నేను కూడా నిన్ను శిక్షించను, నువ్వు తిరిగి ఎన్నడూ కూడా పాపము చెయ్యొద్దు అని చెప్పి యేసు ప్రభు వారు చెప్పడం మనం చూస్తాం. అంటే యేసు ప్రభు పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. అలాగా యేసు ప్రభు వారు కూడా కల్వరి శిలువలో ఆ 3 మేకుల మీద మాంసం ముద్దలాగా వేలాడుతున్నప్పుడు కూడా ఆయన వీపంతా కూడా కొరడాలతో దున్నబడింది. ఆయన చిత్రహింసలు పెట్టారు, కానీ నోరు అన్యాయమైన తీర్పు తీర్చారు. కానీ ఆయన నోరు తెరిస్తే ఆయన తప్పించబడతాడు, కానీ ఆయన నోరు కూడా తెరవలేదు. ఆయన పిడిగుద్దులు గుద్దారు, దూషించారు, భయంకరమైన మాటలు మాట్లాడినప్పుడు కూడా వారందరి నిమిత్తము కూడా తండ్రి అయిన దేవునికి ప్రజల నిమిత్తము ఆయన ప్రార్థన చేస్తున్న ఒక విజ్ఞాపనకర్తగా ప్రజలతో ఆయన ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. ఈ మొదటి క్షమాపణ మాట ద్వారా మనం మానవులుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మన శత్రువులు సైతము కూడా మనల్ని క్షమించేవారుగా మనం ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో రాయబడిన రీతిగా మన శత్రువులు మనం క్షమించాలి. రెండవదిగా కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా మనకు హాని చేసే వారిని కూడా మనం క్షమించాలి. చాలా మంది మన హాని చేసే వాళ్ళు ఉంటారు, మన శత్రువులుగా ఉన్నవారు ఉంటారు. అయితే అటువంటి శత్రువులను కూడా మనం ప్రేమించాలంట. మనకు హాని చేసిన వారిని సైతము కూడా మనం క్షమించేవారిగా ఉండాలి. మనం ఒక్కరిని ఒకరు క్షమించుకోవాలంట. అంటే మన తోటి సహోదరులు కూడా
కొన్ని విషయాల్లో మనకు వారు గాయం చేసినప్పటికీ, లేదా మాటల ద్వారా, చేష్టల ద్వారా, లేదా ఇంకా వేరే విషయాల ద్వారా వారు మనకు గాయం చేసినప్పుడు, బాధ కలిగించినప్పుడు వారిని కూడా మనమంట క్షమించే వారిగా మనం ఉండాలంటాం. తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 7 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే మనకు దుఃఖం కలగజేసే వారి విషయంలో కూడా మనం వారిని క్షమించే వారిగా ఉండాలంటాం. కానీ ప్రభు బిడ్డలుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనం కూడా మన తోటి వారిని, మన ఇరుగు పొరుగు వారిని, మన శత్రువులుగా ఉన్న వారిని, లేకపోతే మనకు హాని చేసిన వారిని మనం కూడా క్షమించే వారిగా ఉండాలి. అయితే ఇలా క్షమాపణ గుణం కలిగిన వారిని అంట దేవుడు కూడా అంట క్షమిస్తాడంట. క్షమించినప్పుడు ఎలా క్షమించాలంటే హృదయపూర్వకంగా క్షమించాలంట. అంటే పైకి నోటితో క్షమించేసాలే అని చెప్పడం కాదు, కానీ మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం రాయబడింది, హృదయపూర్వకంగా వారిని మనం క్షమించాలంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం ఉంటుంది, దయా హృదయంతో, అంటే దయతో లేదా కరుణ కలిగిన హృదయంతో వారిని మనము క్షమించాలంట. అదేవిధంగా ఆదికాండం 45వ అధ్యాయం 5 నుంచి 15 వచనాల్లో చూసినట్లయితే యోసేపు కూడా తన అన్నదమ్ములను క్షమించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ రీతిగా యోసేపుకి తన అన్నలు ఎంత శోధించినా, ఎంత బాధించినా, గుంటలోకి తోసేశారు, మిద్యానులకు అమ్మేశారు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అయినప్పటికీ కూడా ఒకానొక సమయంలో అన్నలు తన దగ్గరికి వచ్చినప్పుడు తన అన్నల్ని క్షమించడం మనం చూస్తాం. ఆ రీతిగా మన జీవితంలో కూడా ఎన్ని శ్రమలు ప్రజలు కలిగించిన, మన తోటివారు, మన స్నేహితులు, మన బంధువులు, లేదా మన ఇరుగు వారు కలిగించిన యేసుక్రీస్తు వలె మనం కూడా దయా హృదయాన్ని కలిగి హృదయపూర్వకంగా వారిని క్షమించే వారిగా ఉండాలి. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.